జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారత యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారత యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పెద్దగడియారం సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద మృతులకు నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం మాట్లాడుతూ భారత పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడి అమానుష చర్య అని అన్నారు. ఈ దాడిని దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు కేశబోయిన శంకర్ ముదిరాజ్, సీనియర్ ఉపాధ్యక్షులు నగరేకంటి కాశయ్య గౌడ్, కార్యదర్శి చిక్కుళ్ల రాములు, గంగాధర వెంకటేశ్వర్లు, గంజి భిక్షమయ్య నేత, పసుపులేటి సీతారాములు, గుండా కోటప్ప, కోన శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీచర్స్ యూనియన్ ఓలి సమీర్ కుమార్, బీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కర్ణ ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెన్నెం శ్రీనివాస్, శిరందాసు రామదాసు, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, మల్లికార్జున గౌడ్, దామోదర్, చొల్లేటి రమేష్, యువజన సంఘం అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులో రామగారి సంఘం ఆధ్వర్యంలో పెద్దగడియారం సెంటర్లో మొన్న జరిగిన కాశ్మీర్ లోయలో జరిగిన పహల్గాంలో భారతీయులని ఉగ్రవాదులు కాల్చే సందర్భంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. పాకిస్తాన్ ఎంతవరకైనా భారతదేశం ప్రధానమంత్రి గారు వారి మీద కక్ష చర్య తప్పకుండా తీసుకోవాలి. వారిని నాశనం చేసేంత వరకు మనం అంతా సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉంది. మనం అంతా ఐక్యత చూపాల్సి ఉంది. కావున భారతదేశ ప్రజలకు మనము సంఘటితంగా ఉండి పాకిస్తాన్ మీద మనము యుద్ధం ప్రకటించినా కూడా మనమందరము నరేంద్ర మోడీకి మద్దతు తెలపవలసిగా ప్రతి ఒక్కరూ తమ వంతు విరాళంగా ఏది మన పాకిస్తాన్కు ఏది మన తగిన బుద్ధి చెప్పాలి. మన సైనికులకు సరైనటువంటి మన ఏది ప్రోత్సహించాలి. అవసరమైతే ఆర్థికంగా అయితేంది మరి చేతనైన ప్రతి ఒక్కరూ తన ప్రాణాలని అడ్డుపెట్టాను కానీ మన దేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉన్నప్పుడే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. మన ప్రశాంతమైన భారతదేశం, ప్రజాస్వామ్యం అనేది మన ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు. మన భారతదేశం ప్రశాంతంగా జీవిస్తుంటే చూసి ఓర్వలేక మన మీద అనేక దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు అనేక దేశాలు తగిన బుద్ధి చెప్పాలని కూడా చెప్తున్నారు. కాబట్టి పంచశీలను మనం అమలు చేస్తున్న సందర్భంలో పాకిస్తాన్ కుట్రలు పన్ని మరి ఇలాంటి చర్యలు చేయడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఇది గర్వనీయం. కాబట్టి భారత ప్రజలంతా దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. ఈనాడు అందరి ప్రజలు కూడా ఐక్యమత్యంతో మరి ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ యుద్ధంలో మనం అంతా పాల్గొనడానికి ఆర్థిక సాయం చేయవలసిందిగా నేను కోరుతూ భారత్ మాతాకి జై.